దేశభక్తికి దైవభక్తికి తేడా చెప్తారు ఎవరన్నా? ఇప్పుడు ఈరోజు దేశభక్తి చాలా పెరిగిపోద్ది కదండి అందరికీ. ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకుంటారు. మీరు చెప్పింది కరెక్టే. రిపబ్లిక్ డే అంటే ఆయన కూడా చెప్పారు. ఒకటి ఇండిపెండెన్స్ డే రోజున మనకి ఏమొచ్చింది, ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే. అయితే ఈ మధ్యలో 26 నవంబర్ ఒక రోజు ఉంది. 26 నవంబర్ 1949 అనుకుంటా, 1949 నవంబర్ 26. అదేంటి? కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినోత్సవం. అంటే ఆగస్టులో మనకి 47లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 2 సంవత్సరాల చిల్లరకి మనం రాజ్యాంగం రాసుకున్నాం 1949 నవంబర్ 26. కానీ ఈరోజు ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి 3 రోజులు, ఆగస్ట్ 15, నవంబర్ 1949, నవంబర్ కూడా అది 26. మరి ఈ 26ని రిపబ్లిక్ డే, జనవరి 26, 1950. ఓకే, ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా మంచిది. అయితే ఈ రిపబ్లిక్ డే రోజున దీన్ని ఏమంటారు తెలుగులో? గణతంత్ర దినోత్సవం. ఇంతకీ గణతంత్రం అంటే ఏంటి? ఇదేదో మంత్రంలాగా, కుతంత్రంలాగా ఉంది. పేరైతే వెరైటీగా ఉంది కదా. గణతంత్రం. గణ అంటే జనాలు, తంత్రం అంటే సూత్రం. జనాలందరికీ ఒక సూత్రాన్ని పెట్టిన రోజు గణతంత్ర దినోత్సవం. ఆ సూత్రం ఏంటంటే మన కాన్స్టిట్యూషనే. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ బైబిల్లోంచి వచ్చినాయి. ఈ లోకంలో ఉన్న ఆల్ కాన్స్టిట్యూషన్, ఈ లోకంలో ఉన్న నీతి న్యాయాలు ప్రపంచమంతా దేన్ని ఆధారం చేసుకొని రాయబడ్డాయంటే బైబిల్ని ఆధారం చేసుకొని రాయబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం ధ్యానించడం చాలా మంచిది. అయితే దేశభక్తికి దైవభక్తికి తేడా అడిగాను నేను. చెప్పగలరా ఎవరన్నా? ఒక్క తేడా. నేనైతే సూపర్ తేడా గమనించాను. చెప్పండి అయ్యగారు, మళ్ళీ ఇస్తారు. వెరీ గుడ్. దేశం అంటే దేశాన్ని ప్రేమించాలా, దైవభక్తి అంటే అందరి కోసం ప్రార్థన చేయాలి. ఇంకెవరు చెప్తారా ఈరోజు? తక్కువ చెప్పమ్మా. వెరీ గుడ్. దైవభక్తి అంటే చాలా దగ్గరికి వచ్చింది. అంటే ఆయన చెప్పారు, ఇంకొంచెం క్లోజ్గా వచ్చింది, చాలా మట్టుకు క్లోజ్గా వచ్చింది. ఇంకెవరైనా చెప్తారా? చెప్పండి చక్రవర్తి గారు. మాకు అదే పేరు వచ్చేది, మాథ్యూ గారు. దైవభక్తులే దేశభక్తులు. హల్లెలూయా. దైవభక్తి లేనివాడు దేశాన్ని, నిజమైన దైవభక్తి ఉన్నవాడు దేశాన్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తాడు. ఒకవేళ అటువంటి భక్తి మరి దేశాన్ని విడగొట్టేదైతే, దేశంలో ప్రజలందరినీ ఒకలాగా ప్రేమించలేనిదైతే వాడు భక్తి నిజమైన భక్తి కాదు. హల్లెలూయా. చాలా మంచి మాట చెప్పారు. అయితే నేను ఒక ఫైనల్గా మాట చెప్తాను. దేశభక్తికి దైవభక్తికి చాలా డిఫరెన్స్లు ఉండొచ్చేమో, కానీ దేశభక్తికి సరిహద్దులు ఉంటాయి. హల్లెలూయా. దేశభక్తికి సరిహద్దులు ఉంటాయి. కాశ్మీర్ దాటి నేను ప్రేమించాను అనుకోండి, నన్ను ఏమంటారు? దేశద్రోహి అంటారు. దేశభక్తికి సరిహద్దులు ఉంటాయి, దైవభక్తికి సరిహద్దులు ఉండవు. హల్లెలూయా. అందుకే మదర్ తెరీసా ఇండియా వచ్చి కలకటాలో రోడ్డు మీద ఉన్న ఒక చిన్న పిల్లోడిని, అనాథని తన బిడ్డలా ప్రేమించింది. హల్లెలూయా. అందుకే దైవభక్తి, నిజమైన దైవభక్తి గల అనేకమైన మిషనరీస్ వారి జీవితాలు, ఆస్తులు, సౌఖ్యాలు అన్నీ వదులుకొని
భారతదేశం వచ్చి భారతీయులను ప్రేమించగలిగారు. హల్లెలూయా. కాబట్టి దేశభక్తికి సరిహద్దులు ఉంటాయి, దైవభక్తికి సరిహద్దులు ఉండవు. హల్లెలూయా. చాలామంది దేశభక్తులని చెప్తా, భక్తిలో ఉన్నామని చెప్తా, ధర్మంలో ఉన్నామని చెప్తా కొంతమందినే ప్రేమిస్తారు. వాళ్ళ భక్తి సరైంది కాదు. ఒకవేళ నీ భక్తి సరైందైతే ప్రతి మనిషిని ఒకేలాగా ప్రేమించగలిగే చక్కని ప్రేమలోకి నడిపించేదే దైవభక్తి. కాబట్టి ఈరోజు చాలామందికి దేశభక్తి ఉంటుంది. నేను చెప్తున్నాను, క్రైస్తవుల్లో మరి ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకున్నాక బిడ్డలందరూ కూడా దేశాన్ని ఇంకా ప్రేమించగలుగుతారు. ఎంతగా ప్రేమించగలుగుతారంటే, న్యాయంగా నీతిగా ఈ లోకంలో ఈ దేశం గురించి ప్రయాసపడిన ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు క్రైస్తవులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హల్లెలూయా. ఎంత గర్వించదగ్గ విషయం అంటే, ఎంతగా మనం ఆనందించదగ్గ విషయం అంటే, క్రైస్తవులు కొద్దిమందే భారతదేశంలో, చాలా కొద్దిమంది. కానీ భారతదేశంలో అందరినీ ప్రేమించి వారికి సేవ చేసిన ఒక గ్రూప్ ఏమైనా ఉందంటే వారు క్రైస్తవులే. ఈరోజు చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు, చాలామంది వారి వారి స్వార్థంగా వారి రాజ్యాలు విస్తరించుకుంటున్నారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కొద్దిమంది అయినా దేశానికి దీవెనకరంగా ఉంటారు. అందుకే భారతదేశంలో చదువు విద్య ఈ రెండిటిని భారతీయులకు అందించింది క్రైస్తవులే. ఇందులో ఎవ్వడూ ఇంకా మాట్లాడడం లేదు. క్రైస్తవులు భారతదేశంలో వచ్చే వరకు భారతీయులు అందరికీ విద్య అందలేదు, వైద్యం అందలేదు. ఈ 2% 3% ఉన్న ఈ క్రైస్తవుల్ని తాలూకా సేవలో 98-99% ఉన్న ప్రతి భారతీయుడు పొందుకున్నాడు. భారతదేశానికి సేవ చేసింది ఎవరు అంటే డెఫినెట్గా అందులో దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు తప్పనిసరిగా ఉంటారు. హల్లెలూయా. ఇది నిజమైన దేశభక్తి, ఇది నిజమైన మరి భారతీయులుగా ఖచ్చితంగా నేను ఎప్పుడు గర్విస్తాను. మీకు చూడండి, నేను రూరల్ ఏరియాలు వెళ్ళినప్పుడు, పాడేరు వెళ్ళినా, మాడుగులు వెళ్ళినా, చాలా మారుమూల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మిషనరీ స్థాపించిన స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 150 సంవత్సరాల క్రితం. ఇప్పుడే అక్కడికి వెళ్ళడానికి కష్టం. అప్పట్లోనే వారు అక్కడికి వెళ్ళి వారు స్కూల్స్ పెట్టి, హాస్పిటల్స్ పెట్టి అనేక మందికి సేవ చేశారు. ఈరోజు భారతదేశము విద్య అందిందంటే, భారతదేశానికి లిటరసీ ఉందంటే, భారతదేశానికి ఆరోగ్యం ఉందంటే ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది క్రైస్తవులు దేవుని ప్రేమతో చేసిన త్యాగపూరితమైన సేవ. హల్లెలూయా. ఈరోజు ఏరు దాటాక తెప్పకాలు చేస్తారంటారు, అదేనండి సామెత. ఏరు దాటాక తెప్పకాల్చడం అంటారు. ఈరోజు పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ, ఈరోజు సైంటిస్టులు అందరూ, భారతదేశాన్ని ప్రగతి ప్రదంలో నడిపించిన వాళ్ళందరికీ అక్షరాభ్యాసం చేయించింది క్రైస్తవ మిషనరీలే. ఈరోజు ఆ జ్ఞానం ఎక్కువైపోయి అంటున్నారు, ఈ క్రైస్తవ మిషనరీలు వచ్చి మత మార్పిడి చేశారని ఒక అభాండం వేస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా, ఎన్ని అభాండాలు వేసినా దేవుని ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే దేశ భక్తులుగా, నిజమైన దేశభక్తులుగా మనల్ని చేస్తుంది. క్రైస్తవ ప్రేమ నువ్వు వేరేవాడు, తన మన అనే భేదము లేకుండా మనుషులందరినీ ప్రేమించగలిగే గొప్ప ప్రేమ దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డలో పుట్టడం అనేదే యేసుక్రీస్తు నీలో పుట్టడం. కాబట్టి క్రైస్తవులందరికీ, భారతదేశం అందరికీ, మరి ముఖ్యంగా మన సంఘస్థులందరికీ మరి నేను రిపబ్లిక్ డే శుభాకాంక్షలు నేను తెలియజేస్తా. మరి కొద్దిసేపు వాక్యం చూసుకుందాం. ఈ మంచి పేరు మనం పోగొట్టుకోవద్దు. మనం ఇప్పటికీ
మరి భారతదేశం గురించి ప్రార్థన చేసేవాళ్ళు, భారతదేశం గురించి మరి ఆలోచించి చక్కని సేవలో పాల్గొనే మరి నిర్మలమైన హృదయము యేసుక్రీస్తు ద్వారా మన హృదయాలకు అది ఇవ్వబడిందని నేను తెలియచేస్తూ ఉన్నాను. దాని గురించి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలంటే, కానీ ఈ విషయాన్ని తెలియజేసి మీరందరూ కూడా నిజంగా రిపబ్లిక్ డే చేసుకోవడానికి అర్హులు. మీరు చక్కగా ఈరోజు దేశం గురించి ప్రార్థించే అవకాశాన్ని మనం మరి చూసుకుందాం. అయితే ఈ రిపబ్లిక్ డే అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ అమలైన రోజు. కాన్స్టిట్యూషన్ అమలైన రోజు. బైబిల్లో కూడా దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించాడు కదండి. ఐగుప్తు నుంచి విడిపించాడు. ఐగుప్తు నుంచి విడిపించాక నడిపిస్తున్నప్పుడు దేవుడు దారిలో వారికి ఏమిచ్చాడు? కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞల ప్రకారం వారందరూ నడవాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అదేవిధంగా దేశానికి కూడా మనం ఒక కాన్స్టిట్యూషన్ అనేది రాసుకున్నాం. ఈ కాన్స్టిట్యూషన్ని మరి అమలుపరచడం అంటే ఈ కాన్స్టిట్యూషన్లో, ఈ రాజ్యాంగంలో ఉన్న అధికారాలన్నీ ప్రజలందరికీ అందడానికి అది అమలులోకి వచ్చిన రోజే జనవరి 26వ తారీఖు. కాబట్టి దేవుడు కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు. దేవుడు కూడా మనుషులందరికీ కొన్ని నియమాలు పెట్టాడు. దేవుడు ఒక సంఘాన్ని నడిపించినప్పుడు, ఒక ప్రజలను నడిపించినప్పుడు కాన్స్టిట్యూషన్ లేకుండా నడిపించలేదు. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్లో ప్రతి బెనిఫిట్ ప్రజలందరికీ వెళ్ళాలంటే ఆ కాన్స్టిట్యూషన్ అందరికీ తెలియాలి. ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న నీ అధికారాలు, నీ పౌరసత్వము, నీ తాలూకా ప్రతి రైట్ నీకు తెలియాలి. అందుకే బైబిల్లో మనుష్యులకు దేవుడిచ్చిన ప్రతి కాన్స్టిట్యూషను అందరికీ తెలియజేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే హిస్టరీలో చూస్తూ ఉంటే మరి ఇశ్రాయేల్ని పట్టుకెళ్ళిపోయాడు, వాళ్ళకు ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు. కాన్స్టిట్యూషన్ ఇచ్చి, అధికారాలు ఇచ్చి, కొన్ని నియమాలు పెట్టి, ఆ నియమాల ప్రకారం ఇశ్రాయేల్ను నడిపించుకుంటూ వెళ్తే చాలా కాలం అయిన తర్వాత వాళ్ళకి న్యాయాధిపతులను ఇచ్చాడు. న్యాయాధిపతులు కూడా మరి దేవుని జ్ఞానంతో ఇశ్రాయేలీలను నడిపించుకున్న వెళ్తున్న సమయంలో ఈ ఇశ్రాయేలీలు ఒక కోరిక కోరారు. దేవుడికి ఒక కోరిక కోరారు. ఆ కోరికను ఏం కోరారో ఒకసారి చూద్దాం. ఆ కోరిక చాలా చాలా ఇంపార్టెంట్. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14వ వచనం. ఈ మాటలు ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనందరికీ కోరిక ఉంటుంది, మనందరికీ ప్రార్థన ఉంటుంది, మనం కూడా దేవుణ్ణి అడుగుతాం, మనకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, మనకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఆశలను అడగడంలో తప్పేం లేదు. కానీ మరి ఈ ఏమడిగారు ఇశ్రాయేల్ అందరూ? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి చూద్దామా? నీ దేవుడైన యెహోవా, ఒక్క నిమిషం అలా ఉండండి. దానికన్నా ముందు సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు కనుక సకల జనుల మర్యాద చెప్పున ఏమండి మాకొక రాజును నియమింపును, అతడు మాకు న్యాయము తీర్చునని. అతను తానేరు. ఎవరితను? ఏ ప్రవక్తైనా? సమూయేలుతో ఇశ్రాయేల్ అంటున్నారు,
ఇదిగో సమూయేలు, నువ్వేమో ముసలోడివి, మీ పిల్లలేమో నీలాటోళ్ళు కాదు, నువ్వు చాలా మంచోడు కానీ నీ పిల్లలు నీలాటోళ్ళు కాదు, కాబట్టి సకల జనుల మర్యాద చెప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీరుస్తాడు. అతడు ఏం చేస్తాడు? మాకు న్యాయము తీరుస్తాడు. ఈ అధ్యాయంలో ఆయనతో మాట్లాడుతున్నారు వాళ్ళు, ఒక కోరిక కోరుతున్నారు. సమూయేలు గారు దీని విషయంలో దేవుడి దగ్గర ప్రార్థించాడు. ప్రార్థిస్తే దేవుడు పరిష్కారం ఇచ్చాడు. మనం కూడా చాలా కోరికలు దేవుడిని కోరతాం, దేవుడు పరిష్కారం ఇస్తాడు. కానీ దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థించాలని ఈ వాక్యం చదివాక నాకు అర్థమైంది. వీళ్ళు అడుగుతుంది చాలా న్యాయమైన విషయం. ఏమండి సమూయేలు గారు, మీరేమో ముసలోళ్ళు అయిపోయారు, మీ పిల్లల పలికమానోళ్ళు, వాళ్ళేం మీలా లేరు, కాబట్టి మాకు ఒక రాజు కావాలి. ఆ రాజు ఏం చేస్తాడు సార్? మాకేం తీరుస్తాడు? న్యాయం తీరుస్తాడు. అంతవరకు న్యాయం ఎవరు తీరుస్తున్నారు? వాళ్ళకి దేవుడు తీరుస్తున్నాడు. వంకేమో ఒకటి, ఆశ ఏమో ఇంకొకటి. అడుగుతుంది న్యాయమే, కానీ హృదయంలో ఆలోచన చెడ్డదిగా కనిపిస్తూ ఉంది. అదే 8వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది, జనములు చేయు రీతిని మేము చేయునట్లు. వీళ్ళు బాధ ఏంటి తెలుసా? ప్రపంచం ఎలా ఉందో మేము అలా ఉండాలి. ఏమండి, క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా? క్రిస్టియన్స్ పార్టీల్లో పాల్గొవచ్చా? లేకపోతే క్రైస్తవులు ఈ ఎలాగా జనములు చేయు రీతిగా మనం కూడా చేయొచ్చా? దేవుడు ఒకటి కోరుకుంటాడండి, చాలా జాగ్రత్తగానండి. దేవుడు ఒకటి కోరుకుంటాడు. ఒకవేళ దేవుడు కానీ నిన్ను ఎన్నుకుంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఉంచాలనుకుంటాడు. హల్లెలూయా. నువ్వు సెపరేట్గా ఉండాలి, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. జనంలో కలిసిపోయే వాళ్ళు కాదు, నలుగురితో నారాయణ కాదు, నిన్ను ప్రత్యేక పరుస్తాడు. ఎందుకు? నీ మీద ప్రత్యేకమైన గురి ఆలోచన ఉంది కాబట్టి. కానీ వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ రాజు మాకు న్యాయం తీరుస్తాడు అంటున్నారు. ప్రజలందరికీ రాజే తీరుస్తాడు, కానీ నువ్వు స్పెషల్, నీకు నేను తీరుస్తాను. కానీ వాళ్ళు చెప్తున్నారు, సమూయేలు గారిని మీరు ముసలోళ్ళు అయిపోయారు, మీ పిల్లలేమో మీలాంటోళ్ళు కాదు, కాబట్టి మాకు ఒక రాజునివ్వండి, ఆ రాజు మాకు న్యాయం తీరుస్తాడు. మొట్టమొదటి తిరుగుబాటు ఇక్కడ కనిపిస్తుంది. రెండవది, జనములు చేయు రీతిని మేము చేయనట్లు మాకు రాజు కావాలను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములు జరిగించును. నేను ఈ వాక్యం చదివినప్పుడు అనుకున్నాను, తప్పేముంది? ఇశ్రాయేలీయులకి రాజు కావాలని కోరుకున్నారు, ఇందులో తప్పులేదు. మీ ప్రార్థనలో తప్పులేదు, మీ ఆశల్లో తప్పులేదు, మీ ఆలోచనలో అడగడం న్యాయమే. మా క్రైస్తవులకి ఇది వద్దా? కావాలి. ఇంకో మాట తెలుసా? వాళ్ళకి ఏమడిగారో ఆ అడిగిన కోరికకు ఆల్రెడీ దేవుని కాన్స్టిట్యూషన్లో అవకాశం ఉంది. దేవుడిచ్చిన న్యాయంలో వాళ్ళకు రాజును తయారు చేసుకునే, రాజును కోరుకునే ఒక ఆప్షన్ ఉంది. దాన్ని ఏమంటామంటే మనం ఫ్రీడమ్ అంటాం. మనకి స్వేచ్ఛ ఉంది, నీకు ప్రార్థన చేసే స్వేచ్ఛ ఉంది, దేవుణ్ణి నువ్వు ఏదన్నా అడిగే స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛను ఎలా వాడుకోవాలా? ఇక్కడ నుంచి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేయాలో ఈ వాక్యం అర్థమవుతుంది. వాళ్ళు అడిగారు, మాకు రాజునిమ్మన్నారు. అయితే ఈ రాజునిమ్మండం అనేది దేవుని కాన్స్టిట్యూషన్లో ఉందా? అప్పుడు అంటాడు దేవుడు, సమూయేలు నువ్వు బాధపడకయ్యా, వాళ్ళు తిరస్కరించింది నిన్ను కాదు, ఎవరిని? నన్నే అంటాడు. నేను అనుకున్నాను, ఇశ్రాయేలు ఏమో రాజుని అడిగారు, దేవుడికేమో ఇవ్వడం ఇష్టం లేదు. వాళ్ళకి కూడా రాజు కావాలిగా, వాళ్ళు కూడా ముద్దు ముచ్చట ఉంటుందిగా, వాళ్ళు కూడా కొన్ని కోరికలు ఉంటాయిగా. అంటే నేను అనుకున్నాను, దేవుడే ఏలుదాం అనుకున్నాడు వాళ్ళని, దేవుడే వాళ్ళకి రాజుగా ఉందాం అనుకున్నాడు.
ఈ దేవుడికి రాజుగా ఉండాలని ఆశ ఉంది, కానీ ఈ మనుషులు ఇంకో రాజును కోరుకున్నారు. కాబట్టి దేవుడు అన్నాడు, సమూయేలు బాధపడకు, వాళ్ళు రాజుని అడిగారు కానీ తిరస్కరించింది నిన్ను కాదు, నువ్వు ముసలోడువనో మీ పిల్లలు మంచోళ్ళు కాదనో కాదు, తిరస్కరించింది నన్నే అని మరి దేవుడు అంటే అనుకున్నాను. దేవుడికి అలాంటి ఆశ ఉందేమో అనుకున్నాను. కాదు, ఇశ్రాయేలీయులు రాజుని అడిగారు. ఈరోజు మనం కూడా దేవుడిని చాలా అడుగుతున్నాం. అవన్నీ న్యాయంగానే ఉంటాయి. అన్నిటికీ దేవుని కాన్స్టిట్యూషన్లో ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంలో అవకాశం ఉంది. అయినా దేవుడు అంటాడు, నీ కోరికను బట్టి నీ మనసు నాకు అర్థమవుతుంది, నువ్వు అడిగిన ప్రార్థన బట్టి నీ హృదయం బయటకు వస్తుంది. కాబట్టి దేవుడి దగ్గర చాలా జాగ్రత్త మాట్లాడాలి. అప్పుడప్పుడు హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఒక లీవ్ అడిగితే ఆయన పట్టేస్తాడు. మా మా నాన్నమ్మండి అనగానే, ఒరే ఎదవేశాలు లేకురా నాకు తెలుసులే అంటాడు. ఒక హెడ్ మాస్టర్ పట్టేస్తాడు. నువ్వు అడుగుతున్న దాంట్లో నీ ఆంతర్యం ఏంటో, నువ్వు పైకి ఏం అడుగుతున్నావో, లోపల ఏం కుళ్ళు పెట్టుకున్నావో ఈ లోకంలోడికి అర్థమైపోద్ది. కాబట్టి దేవుడికి అర్థం అవుదా? వాళ్ళైతే రాజుని అడిగారు. అయితే ఈ రాజుని తీసుకునే అవకాశం ఉంది, నువ్వు అడగడానికి అధికారం ఉంది. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీదన రాజును నియమించుకొందును అనుకునేలా నీ దేవుడైన యెహోవా ఏర్పరచువాన్ని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకోవచ్చు. ఉందా లేదా అవకాశం? దేవుడే ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండంలోనే, అబ్బాయి మీరు సెటిల్ అయిపోయిన తర్వాత మీకు రాజుని ఇస్తాను. ఈరోజు మనం చాలా కోరుకుంటాం, మనకు మంచి ఉద్యోగం కావాలా, మంచి భర్త కావాలా, మంచి భార్య కావాలా, మంచి ఇల్లు కావాలి, మనకు చాలా కోరికలు ఉంటాయి. ఈ కోరికలు కోరుకోవద్దంటలేదు. ఇశ్రాయేలుకి రాజు కావాలని వాళ్ళు అడిగారు. సమూయేలు నువ్వు ముసలోడు అయిపోయావు అని ఒక ఏదో అభాండం వేస్తున్నట్టు తెలివితేటలుగా దేవుడి దగ్గర మరి సమూయేలు ద్వారా ప్రార్థన చేయించారు. దేవుడు అంటాడు, ద్వితీయోపదేశకాండంలోనే నేను రాజునిస్తానన్నాను, కానీ తిరస్కరిస్తుంది వాళ్ళు నిన్ను కాదు నన్నే అంటున్నాడు. ఈ ప్రార్థనలో తిరస్కారం ఏముందంటే, ఈ ప్రార్థనలు అంటున్నారు, మొదటిది ఈ లోక మర్యాద చెప్పున ఈ లోకంలో మేము కలిసిపోతాం. దేవుడు ఒకటి కోరుకోడు, ఏంటంటే నువ్వు అందరిలో కలిసిపోవాలి, నువ్వు అందరితో మరి లోకంతో కాడు కలిసిపోవాలని కోరుకోడు, నిన్ను ప్రత్యేకపరచాలని దేవుడు కోరుకుంటాడు. ఈ ఇశ్రాయేలు అంటారు, ఎట్టి పరిస్థితుల్లో సకల జనుల మర్యాద చెప్పున మాకు రాజు కావాలి, అతడు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే యుద్ధాలు చేస్తాడు. ఎంత తప్పుడు ఉద్దేశముతో ఈ లోకంలో కలిసిపోవాలనే ఎక్కువ యావతో దేవుణ్ణి కూడా దాన్ని కలిపేసి మిక్స్ చేసేసి ఇటు భక్తి ఇటు రక్తి రెండు కూడా అనమాట, ఇటు లోకము అటు దేవుడు రెండు కూడా అనమాట. మళ్ళా మనస్సాక్షి ప్రపంచానికి కనిపించేలాగా ఇటు దేవుణ్ణి కవర్ చేసేస్తున్నారు, దేవుడి పేరు మీద లోకాన్ని కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది దేవుడికి నచ్చలేదు. వాళ్ళు ఏమంటారంటే, మా మీద న్యాయం తీర్చడానికి మాకు ముందుగా పోయి అతడే మా యుద్ధాలు జరిగించాలి. ఇంతవరకు నీ యుద్ధాలు ఎవడు చేశాడు? ఇంతవరకు నేను ఎవడు నడిపించాడు? ఇంతవరకు నీకు న్యాయం ఎవడు తీర్చాడు? ఈ విషయాన్ని మర్చిపోయి వారు రాజుని అడిగారు. కాబట్టి మరి డెఫినెట్గా మరి
ఇస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే డెఫినెట్గా నువ్వు అడిగింది ఇస్తాడు. కానీ నువ్వు ప్రార్థన చేసి పొందుకున్నది నీకు దీవెనకరంగా ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇది చూశాక నాకు అనిపించింది సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. 8వ అధ్యాయము 7వ వచనం. మైక్ లేదా? అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చింది అనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నీ ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించారు. మరి చాలా మనము జాగ్రత్తగా అడగాల్సినవి అడగాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. అయితే సమూయేలు ఏం చేశాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అబ్బాయి ఇచ్చే అన్నాడు, అంతే. ఇచ్చే అన్నాడు, అంతే. ఇచ్చే అన్నాడు. కానీ ఆ ఇచ్చినది వారికి ఎలా ఉంటుంది, నువ్వు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయులు దేవుని న్యాయం నుంచి, దేవుడు తీర్పు నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇశ్రాయేలు అనుకుంటున్నారు, దేవుడు కాదు మాకు యుద్ధం చేసేది, మాకు ఒక రాజు కావాలి, ఆ రాజే మా ముందుండి మా బదులుగా యుద్ధం చేస్తాడు. ఇంతవరకు నడిపించిన దేవుడి నుంచి డిటాచ్ అయిపోయి లోకానికి అటాచ్ అయిపోవాలనుకుంటున్నారు. దేవుడేమో ఇశ్రాయేలును ప్రత్యేకపరచాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలేమో మాకు ఈ లోక మర్యాదలో మేము కలిసిపోతాం అంటున్నారు. చాలా ప్రార్థనలు లోక మర్యాదలో కలిసిపోయే ప్రార్థనలు మనం చేస్తున్నామేమో. దేవుడు ఇవ్వడా అంటే ఇచ్చేస్తే డేంజర్ని వినేసి, అబ్బాయి నీకు ప్రార్థన చేస్తున్నావు కదా, నా చిత్తం ఇలా ఉంది, నేను బిడ్డను ప్రత్యేకపరచాలనుకుంటున్నాను, వాడు పలానా విషయం అడిగాడు, వాడు ఏ హృదయంతో అడుగుతాడో నాకు తెలుసు, అయినా వాళ్ళకి అడిగే అవకాశం ఉంది కాబట్టి, అడిగే ఫ్రీడమ్ ఉంది కాబట్టి, అటువంటి స్వతంత్రం నా బిడ్డలకి ఇచ్చాను కాబట్టి ఇచ్చేయి. కానీ వాళ్ళకి అడిగింది వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టువాడగునో నీవే సాక్షివై వారికి దృఢంగా చెప్పు, ఇస్తాను, అది నీకు ఎలా ఉంటుందో దృఢంగా చెప్పు. తర్వాత చదవమ్మా. సమూయేలు తను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటిని వినిపించి ఇలా చెప్పాడు, మిమ్ముల్ని ఏలబోవు రాజు ఎవరిది? నువ్వు ప్రార్థన చేసిన నీ జవాబే, నువ్వు అడిగిన నీ కోరికే, నువ్వు ఆశపడిన నీ ఆశే. నిన్ను ఏలబోవు రాజు ఎట్టువాడు అవుననగా అతడు నీ కుమారుని పట్టుకొని తన రథములను తన గుర్రములను కాపాడుటకును. చాలా జాగ్రత్తగా వినండి, ఇదంతా అంతే, వినేయండి. అలాగే నేను మళ్ళీ మాట్లాడు. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారుకులు గాను బోనకత్తులు గాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొనును. మీ పొలములను మీ ద్రాక్ష తోటలను ఒలివ తోటలను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములను ద్రాక్ష పండ్లను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకు ఇచ్చును. చాలమ్మా, ఈ చాలా ఇంకా కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. నువ్వు అడిగిన రాజు ఏం చేస్తాడు? చివరికి ఏమన్నాడు? 10వ భాగము తీసుకుంటాడు. నువ్వు రాజుకి దాసు అయిపోతావు. అంటే అర్థం ఏంటంటే 10వ భాగం ఎవరు తీసుకోవాలా? దేవుడు తీసుకోవాలి. చివరికి నువ్వు అడిగిన నీ కోరికే నీకు దేవుడు అయిపోతాడు. కాబట్టి దేవుణ్ణి అడిగినప్పుడు, ఈరోజు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అని
చాలా స్వతంత్రముకు సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. స్వతంత్రం అనగా నీకు ఫ్రీడమ్ వచ్చింది. స్వతంత్రం ఏంటంటే నువ్వు తండ్రి అని దేవుణ్ణి పిలగలుగుతున్నావు. నీకు నోరికి అడ్డు అదుపు లేకుండా నీ హృదయానికి తోచింది దేవుణ్ణి అడగగలుగుతున్నావు. నీకు స్వతంత్రం ఉంది. కానీ రిపబ్లిక్ డే అనేది ఒకటి ఉంది. అందులో ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, దాంట్లో నియమాలు ఉన్నాయి, దాంట్లో దేవుని ఆలోచన ఉంది. ఈ వాక్యానుసారమైన ఏ విషయాలు దేవుణ్ణి అడగాల, ఏ విషయాలు అడగకూడదు అనేది ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఒకవేళ నువ్వు వాక్యానుసారంగా కానీ దేవుణ్ణి అడగకపోతే, ఒకవేళ కానీ నువ్వు అడిగిన ప్రార్థనలో కుటిలత్వం ఉంటే, పైకి భక్తి లోపల నీ స్వార్థ ఆలోచనలు, ఈ లోకంలో కలిసిపోవాలా, సకల జనుల మర్యాద నీ హృదయంలో ఉండి నువ్వు ఒకవేళ అడిగితే, దేవుడు ఒకవేళ ఆమెనంటే అది ఎలా ఉంటుందో చెప్పాడు. చివరికి ఆ దీవెన నీకేమైపోద్దంటే దేవుడు అయిపోతాడు. ఎవరైపోతారు? దేవుడు అయిపోతాడు. మీరు చూడండి, ఈరోజు ఈ వాక్య సారాంశం ఇది ఒకటే. ఈరోజు మీకున్న ఈ ఫ్రీడమ్, ఈ స్వతంత్రం, తండ్రి అని మాట్లాడమన్నాడు కదా అని నీకు నోటుకొచ్చింది అడగడం అనేది ఎంత డేంజరో. అడగకూడదా? మా ప్రార్థనలో న్యాయం లేదా? ప్రార్థనలో న్యాయం ఉంది, కానీ నీ హృదయంలో ఏముందో దేవుడు చూస్తాడు. దేవుని వాక్యానుసారంగా నువ్వు ఏది అడిగినా దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని చిత్తములో నడడానికి నువ్వు అడగాలి. కానీ ఈ లోక మర్యాద చెప్పున దేవుడి న్యాయం నుంచి దూరం వెళ్ళిపోవడానికి అని అంటారు. ఆ రాజు మాకు న్యాయం తీస్తాడు, ఆ రాజు మా ముందు మాకు బదులుగా యుద్ధం చేస్తాడు. అంతవరకు దేవుడు నీ కోసం యుద్ధం చేసేవాడు, అంతవరకు దేవుడు నీకు న్యాయం తీర్చేవాడు. ఈరోజు నువ్వు లోక మర్యాద చెప్పున నువ్వు అడిగే నీ ఆశలే, నీ దురాశలే, నీ హృదయంలో ఉన్న ఆ కుటిలమైన ఆలోచనలతో దేవుని సన్నిధికి వస్తే అది దేవుడు మరి దీవెనకరంగా ఉంచడు కాదు కదా. అతడు నిన్ను చెరపట్టిపోతాడు, నీ ఆడపిల్లలను పట్టుకెళ్ళిపోతాడు, నీ ధాన్యాన్ని పట్టుకెళ్ళిపోతాడు. చివరికి నువ్వు దాచుడు అయిపోతావు. చివరికి ఏ స్థితి అంటే ఆడే దేవుడు అయిపోతాడు. ఇప్పుడు నేను చాలా కాలం నుంచి ఇది అబ్జర్వ్ చేస్తున్నా. ఏమీ లేనప్పుడు ప్రార్థనకు వస్తారు, అన్నీ కోల్పోయినప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తారు. దాని తర్వాత దేవుడితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు, పోరాడతారు, పొందుకుంటారు. పొందుకున్నాక ఏ దీవెనైతే వాళ్ళు పొందుకున్నారో ఆ దీవెన నిమిత్తమే దేవుణ్ణి వదిలిపోయే మనసాక్షి లేని భక్తి ఈరోజు క్రైస్తవులుగా మనం చేస్తున్నాం. దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు, దేవుడు ఇండిపెండెన్స్ ఇచ్చాడు, దేవుడు రిపబ్లిక్ డే కూడా ఇచ్చాడు. ఇప్పుడు భారతదేశంలో ఇండిపెండెన్స్ అంటే నీకు స్వతంత్రం అంటే విచ్చలవిడితనం కాదు. స్వతంత్రం అంటే బాధ్యతతో కూడిన ఒక ఫ్రీడమ్. స్వతంత్రం అంటే ఈ రిపబ్లిక్ డే రోజున ఈ కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగబద్ధంగా నువ్వేమైనా అడగవచ్చు. అంతేగాని ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా నాకు ఫ్రీడమ్ ఉందని చెల్లలేకపోతే ఈ లోకంలోనే ఈ రాజ్యమే లోపలేసేస్తుంది నేను. కాబట్టి దేవుణ్ణి ఏం అడిగినా అది దేవునికి మహిమార్థంగా, దేవుని చిత్తములో మరి నువ్వు అడగకపోతే, హృదయాంతరంగాలు తెలిసిన దేవుడు దాన్ని నీకు దీవెనకరంగా ఉంచకపోవచ్చు. ఈ వాక్యంలో సారాంశం నాకు అదే అర్థమైంది. వాళ్ళు రాజుని అడిగారు, రాజుని అడిగే ఫ్రీడమ్ వాళ్ళకుంది. దేవుడే చెప్పాడు నీకు రాజునిస్తానని. కానీ వాళ్ళు రాజుని ఎందుకు అడిగారంటే సకల జనుల మర్యాద చెప్పున మేం కూడా కలిసిపోతాం, లోకంలో మాకు అన్నీ కావాలి, ఇటు దేవుడు కూడా కావాలి, నేను ప్రత్యేకంగా నీ కోసం నిలబడ్డానికి సిద్ధంగా లేను అని నువ్వు ఎప్పుడైతే దేవుడి నుంచి వేరైపోయే దురాశతో అడుగుతావో ఆ కోరిక, ఆ ప్రార్థన మనకి దీవెనకరంగా ఉండదు. చాలామందిని చూశాను,
ఉద్యోగం వచ్చే వరకు ప్రార్థన చేస్తారు. ఉద్యోగం వచ్చాక ఏమ్మా చర్చికి రావట్లేదంటే అస్సలు టైం ఉండట్లేదండి. పిల్లలు పుట్టే వరకు ఏడుస్తారు. పిల్లలు పుట్టాక ప్రార్థనలో పాల్గొమంటే పిల్లోడితో అవ్వట్లేదండి. నీ దీవెనే దేవుడి నుంచి నిన్ను దూరంగా పట్టుకెళ్ళిపోతే ఈ తాత్కాలికమైన నీ అవసరతలు, నీ తాలూకా కోరికలు ఈ లోకంలో దొల్లాలని నీ హృదయంలో ఉన్న దురాశ కూడా ప్రార్థన చేపిస్తుంది. ఒకవేళ అలా ప్రార్థన చేస్తే ఆ దీవెన దేవునికి నీకు మధ్య తీర్పుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని చిత్తానుసారమైన విషయాలు అడగడానికే మనం ప్రార్థించాలి అని ఈరోజు నేను మెసేజ్ ఎక్కువ చెప్పట్లేదు, ఒకటే పాయింట్. అర్థమైందా అందరికీ? అర్థమైందా? ఈరోజు మనకి ఇండిపెండెన్స్ ఉంది, రిపబ్లిక్ కూడా ఉంది. పరలోకం ముందున్న తండ్రి అనేది ఇండిపెండెన్సు, ఈ వాక్యము రిపబ్లిక్ డే. కాబట్టి వాక్యానుసారంగా నువ్వు ఏది దేవుని దగ్గర నుంచి పుచ్చుకున్నా అది నీకు దీవెనకరం. ఏమండి నేను అడిగింది మరి మంచిదా చెడ్డదా, ఒకవేళ అది దేవుణ్ణి మరి ప్రసన్నం చేస్తుందా లేదా, అది నీకు దీవెనకరంగా ఉందా లేదా అంటే ఒకటే ఒక బేరేజు. నీ దీవెన నీకు దేవుడికి మధ్య అడ్డం వస్తే, నీ బిజీ నీకు దేవుడికి మధ్య అడ్డం వస్తే అది దేవుని సంబంధమైనది కాదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీకున్న దీవెనను పక్కన పెట్టి దేవుణ్ణి ముందుగా చూస్తేనే నీ దీవెన నీకు దీవెనగా ఉంటుంది. లేకపోతే ఈ రాజు ఎలాగైతే బానిసత్వం చేయించాడో, ఈ రాజు ఎలాగైతే వాళ్ళ పిల్లల్ని, కొడుకుల్ని, కూతుల్ని మరి పట్టుకెళ్ళిపోయాడో, ఈడ్చుకెళ్ళిపోయాడో, రాజు ఎలాగైతే వారి దశమ భాగాలు దొంగిలించాడో, నీ దీవెన దేవుని సన్నిధిని దొంగిలిస్తూ ఉంది. 90% క్రైస్తవుల్లో ఇది జరుగుతూ ఉంది. కాబట్టి దీని గురించి చాలా జాగ్రత్తగా మనము మరి ఉండాలని మరి దేవుని నామములో మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. మరి ఈ డిసెంబర్ 26 సందర్భంగా ఈ రాజ్యాలు, ఈ పార్టీలు, ఈ అధికారాలు ఎవరు వచ్చినా ఎవరు పోయినా మనకు సంబంధం లేదు. క్రైస్తవుడిగా భారతదేశం కోసం మనం ప్రార్థన చేయాలి. ఒక గుడిలో మరి దేశం కోసం ప్రార్థన చేసే ఏదైనా దేవుని మందిరం ఉందంటే చర్చే. కాబట్టి బైబిల్లో ఒక మాటను గుర్తు చేసి మరి దేశం గురించి మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నామని మీకు తెలియజేస్తాను. మరి దేవుని బిడ్డలుగా మనందరం కూడా దేవుని మరి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంటుంది: ప్రతివాడును పై అధికారికి లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలె నియమింపబడినవి. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఏ పార్టీ ఉన్నా, రేపొద్దున ఏ పార్టీ రాబోతున్నా అది ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. కాబట్టి మనం ఊగిపోయాల్సిన అవసరం లేదు, స్పెషల్గా ప్రార్థనలు చేయాల్సిన అవసరం అసలుకంత లేదు. బబులోను చెరలోకి వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు బబులోను రాజును మార్చేమని ప్రార్థన చేయలేదు. వారు ప్రార్థన చేశారు, ఎప్పుడు మమ్మల్ని చెరలోంచి విడిపిస్తావని. రాజుల్ని అపాయింట్ చేయడం, రాజుల్ని తీసేయడం. ఈ లోకంలో ఉన్న అన్ని అధికారాలు దేవుని వలనే ఒక కార్యం గురించి దేవుని చిత్తానుసారంగా ఇచ్చారు. కాబట్టి మనందరం కూడా అటువంటి మరి అధికారానికి లోబడి మరి దేశం కోసం, నాయకుల కోసం, రాష్ట్రపతి కోసం, ప్రధానమంత్రి కోసం, చీఫ్ మినిస్టర్ కోసం, మంత్రుల కోసం మనందరం కూడా ప్రార్థన చేయాలి. వారు నీతిగా, న్యాయంగా మరి పరిపాలించులాగున. ఈ రిపబ్లిక్ డే ఎందుకు వచ్చిందంటే, ఈ కాన్స్టిట్యూషన్ అనేది దీనిలో ఉన్న ఫలాలు అందరికీ వెళ్ళాలని. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ డే రోజున దేవుని నీతి కూడా ఈ లోకంలో ప్రసరించాలని,
దేవుని నీతి కూడా ఈ భారతదేశంలో ప్రచురింపబడాలని, దేవుని నీతి బట్టే ఈ రాజులందరూ రాజ్యాలు చేయాలని ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు, గాడ్ ఈజ్ గుడ్. దేవుళ్ళలోంచే మంచి అనేది వస్తుంది. దేవుడు లేకుండా ఏ మంచి ఉండదు. చాలామంది దేవుడు లేని రాజ్యాలు స్థాపించాలనుకుంటున్నారు. దేవుడు లేకపోతే మంచి అనేది ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు. కాబట్టి ఈరోజు నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మనము అడిగేది చాలా జాగ్రత్తగా అడగాలి. అసలైన ఫ్రీడమ్ ఏంటంటే నీ లోపల నీ బయట కూడా ఒకలాగే ఉండగలగడం. దేవుని సన్నిధిలో ఒకలాగా, బయటికి వెళ్ళిపోతే ఒకలాగా. దేవుణ్ణి అడుగుతున్నప్పుడు నీ హృదయ వాంఛలు ఒకలాగా, అడుగుతున్న మటుకు భక్తితోని కనిపించడం. అటువంటి పరిస్థితి కాకుండా నీ హృదయంలోని నీ బయట, ఇంటనో బయటను ఒకలాగే ఉండడం అనేది నిజమైన స్వతంత్రం. కాబట్టి అటువంటి స్వతంత్రంలోకి మనందరం వెళ్ళాలని దేవుని నామములో మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పాఠము ఏంటంటే, ఇశ్రాయేలీయులు రాజుని అడిగారు. ఆ రాజుని దేవుడికి ఇచ్చినప్పుడు అంటున్నాడు, వాళ్ళు తృణీకరించింది నిన్ను కాదు నన్నే. ఒకవేళ నీ ప్రార్థనలోనే నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావేమో, నీ ప్రార్థనే దేవుని హృదయాన్ని కలచివేస్తుందేమో. ఎంతోమంది చాలా చెడ్డ జీవితాలతో, అపవిత్రమైన జీవితాలతో, అపవిత్రమైన ఆలోచనలతో బయట వరకు ఉండి లోపటికి ముసుగేసుకొని, లేకపోతే తెల్ల షర్ట్ వేసుకొని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో భక్తితో అడుగుతున్నట్టుగా వేషధారణగా ఉంటే, ఒకవేళ దేవుడు మరి ఈ రాజుని వారికి అప్పగించినట్లు, ఏ రాజు అయితే వారిని బందీ పట్టుకొని వారి ధనాన్ని, వారి మనశ్శాంతిని, వారి బడ్డ పాపల్ని, పిల్లల్ని నాశనం చేసే కఠినమైన రాజునిచ్చినట్టుగా, ఒకవేళ మీ జీవితాల్లో మీ దీవెనలు మారిపోకుండాన్నట్లు దేవుని దగ్గర ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము చేయునుగాక. ఆమెన్, ఆమెన్. అయితే ఈరోజు ముగించే ముందు ఇంకొక ఫైనల్గా మరి మన నేషనల్ యాంథమ్ గురించి కూడా ఒక మాట చెప్పి ఈ వాక్యం ముగించుకుందాం. నేషనల్ యాంథమ్ గురించి మరి జనగణమన అధినాయక జయ, ఇది భావం చాలామంది గమనించారా? గమనించినా నేను ఒకసారి చెప్దాం అనుకుంటున్నా. జనగణమన అధినాయక జయ పాట ఎంతమందికి భావం తెలుసు? ఎవరికన్నా తెలుసా? తెలిస్తే చెప్తే నేను కూడా వాళ్ళతో పాటు సంతోషిస్తా. ఒకవేళ కానీ మీకు జనగణమన భావం తెలిస్తే ప్రతిరోజు పాడుకోవచ్చు. దేవుడు ఎంత చక్కగా ఈ జాతీయ గీతాన్ని రచింపజేశాడో అది చాలా మంచిది మనం తెలుసుకోవడం. ఇది ఒక ప్రార్థన. జాతీయ గీతం ఏంటి? ఒక ప్రార్థన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, మన జాతీయ గీతము ఒక ప్రార్థన. ఈ ప్రార్థన ఎంత చక్కని ప్రార్థనో, ఈ ప్రార్థన నుంచి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో ఈ జాతీయ గీతంలో మనం అర్థం చేసుకుంటే చాలా సంతోషం, ఆనందం వేస్తుంది. జనగణమన అధినాయక జయహే అంటే ఏంటి? ఏమంటే ఇది ఇండియా లేకపోతే బెంగాలీయా? ఏ భాష అండి ఇది? హిందీ అంటారా? నాకు డౌట్. సంస్కృతమా? ఓకే, మనం భావం చూద్దాం. జనగణమన అధినాయక జయహే, జనులందరి మనస్సునకు అధినేతట ఆయన. ఫస్ట్ మాట ఏంటి? ఎవరిని పిలుస్తున్నాం జాతీయ గీతంలో మనం? జనులందరి మనస్సుకు ఓ అధినేతమైన వాడా. హల్లెలూయా. జనులందరికీ మనస్సు ఎవరిచ్చారు? మనుష్యులందరి హృదయాలని పరిశీలించేవాడు ఎవడు? జనులందరికీ ఊపిరి, ఈ ఆత్మ ప్రాణాన్ని పెట్టిన వారెవరో అతనికి ప్రార్థన చేస్తారు. జనగణమన అధినాయక జయహే, జనులందరి మనస్సునకు అధినేత అయిన ఓ వాడా, భారత భాగ్య విధాత, భారత భాగ్య విధాతువైన నీకు జయము. హల్లెలూయా. అందరి మనస్సుల్ని ఏలే, అందరి
మనస్సులకు అధినేత వాడైన దేవుడా, ఈ భారతదేశానికి నిజమైన భాగ్యాన్ని ఇవ్వగలిగేవాడా, నీకు జయము. తర్వాత పంజాబు, సింధు, గుజరాత్, మరాఠా, అంటే పంజాబు, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, దక్షిణాది 4 రాష్ట్రాలు, ఒరిస్సా, బెంగాల్ వంటి రాష్ట్రాలు విద్య హిమాచల, యమునా, గంగా, ఉచ్చల దళదిత రంగ. విద్య హిమాలయ పర్వతాలు, యమున, గంగా ప్రవాహాలు, మహోన్నతమైన సాగర తరంగాలు. తవ శుభనామే జాగే, తవ శుభ ఆశిష మాగే. అంటే ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్న మా రాష్ట్రాలు, మా నదులు, మా సముద్రాలు తమ దివ్య నామ స్మరణతో మేలుకుంటున్నాయి. మీ శుభాశీస్సులు కోరుకుంటున్నాయి. ఎవరు శుభాశీస్సులు? ఎవరైతే ఈ మనుష్యుల మనస్సుల్ని అధినేత అయిన వాడో, ఎవరైతే ఈ మనుష్యుల్లో ఆ ఆత్మను, ఆ దీపాన్ని పెట్టాడో, ఆయన నామముతో అంట భారతదేశం మేలుకొని ఈ రాష్ట్రాలన్నీ కూడా ఆయన మేలు కోరుకుంటున్నాయట. తవ శుభనామే జాగే, నీ నామస్మరణతోనే అవన్నీ లెగుస్తున్నాయి. మీ శుభాశీస్సులు అవి కోరుకుంటున్నాయి. గాహే తవ జయ గాథ, మీ విజయ గాథలను పాడుతున్నాయట. దేవుని తాలూకా విజయ గాథలను పాడుతున్నాయట. అన్నిటికన్నా చక్కని మాట ఇక్కడ ఉంటుంది. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత. ఎంత చక్కని మాట. ఏమన్నాడు? జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య. సమస్త జనుల జీవన కోటికి మేలు కలిగించేవాడా. ఎవరున్నారండి? భారతదేశానికి మేలు కలిగించేవాడు కాదు, జాతిపిత అసలు కంటే కాదు, లేకపోతే రాకెట్ మ్యానో, లేకపోతే ఒక సైంటిస్టో కాదు. ఏమంటున్నాడు? సమస్త జనులకు, జీవకోటికి మేలు చేసేవాడా, నీకు జయము. భారత భాగ్య విధాతువైన నీకు జయము. జయ హే జయ హే జయ హే అని పాడుతున్నారు. జనగణ మంగళ దాయక జయ హే. ఈ మన నేషనల్ యాంథం ఎవరిని ప్రార్థిస్తుందంటే సృష్టికర్తను ప్రార్థిస్తుంది. సకల జనులకు మరి కళ్యాణం, మంచి చేసేవాడా, సకల జనులను కాపాడేవాడా, మా భారతదేశము నీ కృప కోసం, ఇదిగో నీ నామస్మరణతో, నీ దీవెన కోసం లెగుస్తూ ఉంది. కాబట్టి అటువంటి ఓ దేవుడా నీకు జయము, నీకు జయము, నీకు జయము అని. కాబట్టి ఈ మాటల్లో చక్కని భావం ఉంది. మన జాతీయ గీతంలో దేవుని ఉట్టంగిస్తున్నట్టుంది. కాబట్టి ఇంత ఉన్నతమైన గీతాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దీన్ని కూడా మనం గౌరవించి పాడుకొని మనం ఈ దేశం గురించి, నాయకుల గురించి ప్రార్థించాలి. ఈ ప్రార్థనలో దేవుడు మనకిచ్చిన ఈ ఫ్రీడంలో మనము దేవుణ్ణి ఏమడుగుతున్నామో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ప్రతి అధికారము దేవుడి నుంచి వచ్చిందే. కాబట్టి దేని గురించి భయపడక్కర్లేదు. దేవుడు, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు సమయానుకూలంగా ఏ రాజును లేపాలో, ఏ రాజులను కింద పెట్టాలో పెడతాడు. మన బాధ్యత ఏంటంటే మనం దేశాన్ని ప్రేమిస్తాము, దేశం కోసం ప్రార్థన చేస్తాము. మన ప్రార్థనలు, దేవుడు మనకిచ్చే దీవెనలు మనల్ని దేవుడి నుంచి వేరుపరచకుండా, మీరు ప్రత్యేకపరచబడిన వారే, సకల జనుల మర్యాద చెప్పున ఈ లోకంలో దొల్లడానికి కాకుండా క్రైస్తవులుగా మీరు ప్రత్యేకపరిచిన బిడ్డలై దేశం కోసం ప్రార్థించే బిడ్డలుగా, దేశానికి, సంఘానికి, సమాజానికి ఉపయోగపడే బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ దేవుడు తీర్చిదిద్దుతాడని నేను ఆశిస్తా. మరి ఈ వాక్యాలు మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వీక్ మరి దేవుని ప్రణాళికలో ఉన్న యవనస్తులు దేశం కోసం ఎలాగ దేవుడు వాడుకుంటాడో ఆ విషయాన్ని మళ్ళా నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని
మరి ప్రత్యేకపరిచి దీవించునుగాక. చిన్న కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడా మా నాయన, ఇదిగో భారతదేశానికి నువ్వు ఇచ్చిన మరి నాయన గణతంత్ర దినోత్సవం బట్టి నీకు వందనాలు. ఇదిగో మరి నాయన ఈ భారతదేశమును నడిపించుకోవడానికి నువ్వు ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి అమలు చేసిన రోజు. కానీ నువ్వు కూడా ప్రతి మనిషికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చావు, నీ వాక్యాన్ని ఇచ్చావు, నీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చావు. ఇదిగో మాకు ఇచ్చిన ఈ ఫ్రీడమ్లోంచి, ఇదిగో మాకున్న ఈ గొప్ప స్వేచ్ఛలోంచి నాయన మీకు మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మేము సరిచూసుకొని ఇదిగో ఈ లోకములో కలిసిపోవడానికి, సకల జనుల మర్యాదలోకి మేము వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నామేమో క్షమించండి. ఇదిగో నువ్వైతే మమ్మల్ని ప్రత్యేకపరచాలని ఆశపడుతున్నావు, మేమైతే లోకంలో కలిసిపోవాలని తహతలాడుతున్నాం. అటువంటి చెడ్డ మనస్సుతో, అటువంటి లోకములో ఉన్న ప్రతి మరి మాలిన్యమును మరి మేము అంటించుకొని లోకంలో మరి మేము దొల్లుతా కూడా నీ సన్నిధికి, నీ పరిశుద్ధ సన్నిధికి ఎటువంటి మనస్సాక్షి లేకుండా ఒకవేళ మేము వస్తే ఆ ప్రార్థనలు, ఆ జవాబులు, నువ్వు పొందుకున్న ప్రతి దీవెన నీకు దీవెనగా ఉండకపోవును అని ఇదిగో నువ్వు రాజును అడిగినప్పుడు ఇదిగో నీ జనులతో నువ్వు మాట్లాడి వారికి తేటతలంగా మరి గట్టిగా చెప్పమని సమూయేలుకు నువ్వు ఆజ్ఞ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి తలవంచిన ప్రతి బిడ్డకు కూడా నీ నామములో ఈ మాటలు తెలియజేస్తున్నాను. మీరు అడుగుతున్న ప్రతి ప్రార్థన, మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక ఇదిగో దేవుని వాక్యానుసారమై అది పరిశుద్ధంగా నేను ప్రత్యేకపరిచేదిగా, దేవునికి ఇంకా నీకు దగ్గరికి చేర్చేదిగా, ఇదిగో దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండగలిగినట్లయితే ప్రతి దీవెన నీకు దీవెనగా ఉంటుంది అని నువ్వు తెలియచేస్తున్నందుకు నీకు వందనాలు. బిడ్డలందరూ ఆ విధమైన నిర్మలమైన మనసుతో, నైశ్చలమైన మనసుతో, శుద్ధ హృదయంతో నేను ప్రార్థించగలిగే గొప్ప పరిశుద్ధాత్మను ఆ బిడ్డలకు అనుగ్రహించి, వారికి మేలైంది వారికి అనుగ్రహించి, ఈ లోకానికి, సమాజానికి, సంఘానికి, దేశానికి దీవెనకరంగా తలవంచిన ప్రతి బిడ్డను నడిపించమని మా ప్రభువు రక్షకుని యేసు నామములో అతి వినయంగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.